హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా బావ కోసం ఫస్ట్ టైం ఎండ్ రాయల్ ట్రై చేస్తున్నాను. అండ్ ఎండ్ రాయల్కి తల అండ్ కాళ్ళు అనేవి క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నవి మనం ఒక 1 అవర్ పాటు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఆర్ ఎల్స్ వాటర్లో ఒక 1 పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. సో తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి ఆనియన్స్‌లో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతదంటే ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అవుతాయి. సో ఇలా అవుతూ ఉండగా మనము దీంట్లోకి ఒక హాఫ్ ఇంచ్ అల్లము అండ్ కొంచెం 3, 4 ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చపిచ్చ కొట్టేసుకున్న తర్వాత దాన్ని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేయాలి. కొంచెం పచ్చి వాసన పోయాక దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యలనేది వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అనేవి ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతే బావుంటాయి రొయ్యలు. టేస్ట్ బావుంటుంది. అండ్ ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను బీరకాయ అండ్ రొయ్యలు వండాను. అండ్ బీరకాయ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఓకేనా. మూత పెట్టి తీసిన తర్వాత దీన్ని మనం ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీంట్లో పసుపు, కారం మనం వేసుకోవాలన్నమాట. నేను కొంచెం కారం ఎక్కువ వేసాను అంటే రొయ్యలు స్మెల్ రాకుండా ఉంటాయని. అండ్ ఇవి మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు, కారం అనేవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. ఇది వేడి వేడి అన్నంలో చాలా చాలా బావుంటుంది. అండ్ ఇలా మిక్స్ అయిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఇవి ఉడికినాయా లేదా అంటే బీరకాయ అనేది సాఫ్ట్ అయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. సో బీరకాయ అనేది సాఫ్ట్ అయిన తర్వాత మనం కొంచెం టేస్ట్ చూసిన తర్వాత చూసి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకవేళ సాల్ట్ పడుతుంది అంటే ఓకేనా. అండ్ ఇదంతా మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోండి టేస్ట్ తగినంత. ఇదంతా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసేసి ఇది బాగా ఫ్రై అవుతుంది. ఈ స్టేజ్‌లో దించేసుకోవచ్చు మనం. ఇది మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇది ఒక్క సర్వింగ్‌కి మాత్రమే నేను వండాను. ఓకేనా. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్.